ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఈ ఉప ఎన్నికల్లో జరుగుతున్న రాజకీయం మనం చూస్తున్నాం కదా, ఒక శిఖండి రాజకీయం కూడా చూస్తున్నాం మనం ఈ ఎన్నికలలో. మాగంటి సునీత ఈమె చుట్టూ క్యాండిడేట్గా అనౌన్స్ అయిన రోజు నుంచి నిన్నటి వరకు, నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా కూడా మీరు చూసిరు. నేను ఎందుకు శిఖండి రాజకీయాలు అని అంటున్నా అనేది ఒక్కసారి నేను మీకు అన్ని ఫోటోలు చూపిస్తా. అసలు ఏం జరిగింది, ఆమె క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత ఏం జరిగింది, నిన్నటి వరకు ఏం జరుగుతుంది, ఇంకా ఏం చేయబోతున్నారు. ఇప్పుడు ఒక్కటిగా ఉన్న కుటుంబాన్ని చీల్చి ఎట్లాంటి రాజకీయం చేస్తుర్రు అనేది కూడా నేను మీకు చూపిస్తా. ఒక్కటిగా ఉన్న కుటుంబాన్ని అని ఎందుకు అంటున్నా అంటే, ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి గతంలో వీళ్ళు కలిసి ఉన్న ఫోటోలు అన్నీ కూడా నేను మీకు చాలా క్లియర్గా డీటెయిల్గా చూపిస్తా. నా దగ్గర అన్ని ఫోటోలు ఉన్నాయి, అన్నింటినీ నేను మీకు చూపిస్తా. అయితే మాగంటి ఫ్యామిలీ చుట్టూ ఇప్పుడు ఇదంతా నడుస్తుంది, ఈ రాజకీయం అంతా. జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నిక అది. అయితే సహజంగానే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్కే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి వాళ్ళ వైఫ్కి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఈ రాజకీయం ఎట్లా ఉందంటే, అసలు ఆమె భార్యే కాదు అనే కాడికి లాస్ట్కి వాళ్ళ తల్లితో కూడా అసలు నేను ఈ పెళ్ళి చెయ్యలేదు అని మాట్లాడించేరాక వచ్చింది. నేను చెప్తున్న మాటలు మంచిగా వినుర్రి. వాళ్ళ తల్లితో కూడా అసలు ఈ పెళ్ళి నేను చెయ్యలేదు అని చెప్పించేరాక రాజకీయాలు పోయినాయి. చెప్పించేరాక అని ఎందుకు అంటున్నా అంటే, నేను మీకు ఫోటోలు చూపిస్తా కాబట్టి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి, కొన్ని ఆధారాలని ఇప్పుడు మీకు చూపించాలనుకున్నా, అందుకోసం చేస్తున్న వీడియో ఇది. మాగంటి సునీత టికెట్ అనౌన్స్ అయింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఏమైంది, అసలు అంతకుముందు మాట్లాడని చాలామంది రంగంలోకి వచ్చారు. మాగంటి గోపీనాథ్ వాళ్ళ అన్నని మాట్లాడిండు, చూసినాం. వజ్రనాథ్ చాలా రోజులు కొన్ని ఎపిసోడ్స్ అది నడిచినాయి. దాని తర్వాత ఆమె నామినేషన్ వేసింది. నామినేషన్ వేసిన రోజే సాయంత్రానికి ఒక లెటర్ బయటకు వచ్చింది. మాగంటి గోపీనాథ్ కొడుకు రాసిన లెటరు అని ఒక లెటర్ బయటకు వచ్చింది. దాని తర్వాత ఈమె ప్రచారంలో తిరిగితే, ప్రచారం మొదటి రోజు నాడు మాగంటి గోపీనాథ్ని తలుచుకొని అప్పటిదాకా వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ మాగంటి గోపీనాథ్ వాళ్ళకి చేసిన పనుల గురించి మాట్లాడుతుంటే వాటిని ఒక్కసారి గుర్తు చేసుకొని సునీత ఏడిస్తే మంత్రులు మాట్లాడారు దాని మీద. ఆ రోజు అసలు ఏదో సానుభూతి కోసం, సింపతి కోసం ఆమె ఏడుస్తుంది అన్న లెక్క మాట్లాడారు. ఇంట్లో ఒక కుటుంబ పెద్దను కోల్పోయి ఆ మీటింగ్లో ఆమెకి ఏడుపు వస్తే దాన్ని కూడా ఏదో రాజకీయం అని మాట్లాడే రాజకీయం చేసిరు. ఆ రాజకీయాన్ని చూసినాం మనం జూబ్లీ హిల్స్ ఎన్నికలలో. ఇట్లాంటి రాజకీయాలన్నీ చూస్తున్నాం మనం. కట్ చేస్తే నిన్న జరిగిన ఇష్యూ, మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు అని వచ్చి మాట్లాడిన వాళ్ళ మాటలు, దాని తర్వాత మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు. ఆమె మాట్లాడిన చాలా ఇష్యూస్ మీద మాట్లాడింది, వాటికి పోదలుచుకోలే. కానీ నేను మాగంటి సునీతకి సంబంధించిన ఇష్యూ మీద మాట్లాడిన దాని మీద నేను మీకు కొన్ని చూపించాలనుకున్న ఫోటోలు. మాగంటి గోపీనాథ్ వాళ్ళ మదర్ ఏం మాట్లాడిర్రు నిన్న, అసలు నేను పెళ్ళే చేయలేదు, నాకు సంబంధం లేదు అన్న లెక్క మాట్లాడింది. నిజానికి వీళ్ళు మంచిగా కలిసి ఉన్నారు. 30 ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళని ఇవాళ రాజకీయాల కోసం ఎవరు విడజేస్తున్నారు, ఎట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు అనేది ఒక్కసారి అన్ని ఫోటోలు, వీడియోలు, ఆధారాలు చూస్తే మీకు కూడా అర్థమవుతుందని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఒకసారి మాగంటి గోపీనాథ్ గారి మదరు ఈమె మాట్లాడిన మాటలు. ఇది తను ఏం చెప్తుంది అంటే, మాగంటి సునీతతో నేను పెళ్లి చెయ్యలేదు అనేది ఆమె మాట్లాడినట్టుగా ఈ వీడియో ఉంది. ఇది చూడండి క్లారిటీగా. ఇది మాగంటి గోపీనాథ్ గారు, ఈమె సునీత, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ఉన్నావిడ. ఈవిడ వీళ్ళ మదర్. నేను పెళ్ళి చెయ్యలేదు అని చెప్తుంది, కానీ ఇది పెళ్లి ఫోటోలు అనేది చాలా క్లియర్గా మనకి చూస్తే అర్థమవుతుంది. చాలా స్పష్టంగా ఇవి పెళ్లి ఫోటోలు అనేది అర్థమవుతుంది. తను అసలు నేను చెయ్యలేదు అన్నలాగా చెప్తున్నారు, కానీ ఈ ఫోటోలలో ఉంది తను
పెళ్లి చేసి 30 ఏళ్ళు వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళతో పాటు ఉండి మంచిగానే ఉన్నోళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటారని ఇవి చూపిస్తున్నా. ఇంకో ఇది అదే పెళ్లి రోజుకి సంబంధించిన ఫోటో, సేమ్ శారీస్. మీరు చూస్తే నేను మీకు ఒక్కసారి మ్యూట్ చేస్తా, ఇది ఆడియో మీకు డిస్టర్బ్ అవుతుంది. ఇగో ఇది సేమ్ శారీస్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో అసలు నేను పెళ్ళి చెయ్యలేదు అని చెప్తున్న ఆ మాట్లాడిస్తున్న మాటలకి ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది అని ఈ ఫోటోలను నెయ్యదలిచిన నేను. ఈ ఫోటోలలో చూడండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక ఫోటో 100 ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ఫోటోలు ఇవి. అందుకోసం ఈ ఫోటోలు నేను మీ ముందు పెడుతున్నా, మీకు చూపిస్తున్నా. ఇంకా పెళ్ళి అయిందా లేదా, ఇంకా చాలా రకరకాల మాటలకి ఆన్సర్ మీకు దొరికింది అని అనుకుంటున్నా. ఇవి పెళ్లి రోజు ఫోటోలు, అదే రోజు వీళ్ళ మదరు వాళ్ళు ఉన్న ఫోటోలు. ఇంకోటి ఏంటి అంటే నిన్న వీళ్ళ కుటుంబ సభ్యులు కొంత అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో అక్కడ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్కి దగ్గరి మనుషులు, అనుచరులు అనేటోళ్ళు అక్కడ ఉన్నారు. మొత్తం ఈ వీడియోలలో చాలా చోట్ల కనిపిస్తున్నారు అని ఆ ఫోటోలు వీడియోలు కూడా తిరుగుతున్నాయి. మీరు చూసుంటారు, అది కూడా చూసుంటారు మీరు ఇప్పటికీ. సో ఇంకా కొన్ని ఫోటోలు కూడా నేను మీకు చూపిస్తా. ఇది ఇంతకు ముందు చూపించిన పెళ్లి ఫోటో. దీంట్లో క్లారిటీగా వాళ్ళ మదర్ కనిపిస్తున్నారు. ఇక్కడ పెళ్లి ఫోటోకి సంబంధించిన ఫోటో, ఇది పెళ్ళికి సంబంధించిన ఫోటో. ఇగో ఇది ఇంతకుముందే నేను మీకు చూపించిన కదా పెళ్ళప్పటి ఫోటోలలో వాళ్ళ మదర్ది ఇది. దీని తర్వాత ఆ పెళ్లి ఫోటో సేమ్ ఒకటే రోజు నాడు దిగిన శారీస్ని చూస్తే మీకు అర్థమైపోతుంది, గుర్తుపట్టవచ్చు. ఇది ఇంకో ఫోటో. నేను ఇంతకుముందు చెప్పిన కదా స్టార్టింగ్లో వజ్రనాథ్ మాట్లాడుతున్న మాటలతోని. ఇగో ఈయనే కదా ఆయన, మీరు చూసుంటారు కదా, చాలా ఇంటర్వ్యూలలో కొన్ని ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడిండు కదా. నేను ఇంతకుముందు చెప్పిన కదా 30 ఏండ్లు కలిసి ఉన్నోళ్ళని ఇవాళ రాజకీయాల కోసం ఎవరు ఇట్లా మాట్లాడిస్తున్నారు ఏంది అనే అనుమానం దీని తర్వాత అర్థమవుతుంది మీకు. వాళ్ళ మదర్ ఉన్నారు ఇందులో, వీళ్ళంతా 30 ఏండ్లు వీళ్ళంతా కలిసి ఉన్నారు అనడానికి ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్ని ఏండ్ల వరకు కూడా వాళ్ళు బాగానే కలిసి ఉన్నారు అనడానికి ఉన్నటువంటి ఆధారాలలో వాళ్ళ సునీత గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న సునీత గారు, వీళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు పిల్లలే తిరుగుతున్నారు ప్రచారంలో. ఈ 2 ఆడపిల్లలు తిను సునీత గారితో పాటు తిరుగుతున్నాడు. ఈ 3 పిల్లలు వీళ్ళ పిల్లలు. గోపీనాథ్ గారు ఈమె వాళ్ళ మదర్. అసలు మేము కలిసే లేము, మాకు మాటలు లేవు అన్న లెక్క మాట్లాడుతున్నారు కదా. ఇగో ఇప్పుడు దీంట్లో కనిపిస్తుంది వీళ్ళ మదర్. ఇది వజ్రనాథ్ గారు. ఈ మధ్యకాలంలో మీడియాకు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తులలో ఈయన కూడా ఉన్నారు. సో ఈయన ఇదంతా ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ ఫోటోలు. నిజంగా కలిసి లేకపోతే, తెలియకపోతే, పెళ్ళి జరగకపోతే ఈ ఫోటోలు ఎందుకు వచ్చినాయి ఏంటిది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇగో ఇంకొకటి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, ఇది కూడా వాళ్ళ మదరే, మాగంటి గోపీనాథ్ వాళ్ళ మదర్. నిన్న మాట్లాడింది ఉన్నారు కదా ఆవిడే, ఆమె ఫోటో. ఈ పిల్లల బర్త్డేకి సంబంధించిన ఫోటో అనుకుంటా ఇది. ఎవరో ఇద్దరు అమ్మాయిలు, వీళ్ళ 2 అమ్మాయిలలో ఏ అమ్మాయి బర్త్డేనో మరి, చిన్న అమ్మాయో పెద్ద అమ్మాయిదో బర్త్డే అప్పుడు ఉన్న ఫోటో ఇది. ఆ బర్త్డే ఫంక్షన్కి కూడా వాళ్ళ మదర్ ఉన్నారు, ఇలా పిల్లలతో పాటు ఆ పుట్టినరోజు వేడుకలలో తను ఉన్నారు అనేది అర్థమవుతుంది మనకి. ఇది పెళ్లి ఫోటో. అయితే ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, ఒక మహిళను ఎదుర్కోలేక, ఇప్పుడు రాజకీయాలలో ఉన్న వ్యక్తి కాదు తను, తప్పనిసరి పరిస్థితులలో, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఒక తప్పనిసరి పరిస్థితులలో ఆమె ఇవాళ మాగంటి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి అని ఆమె ఎన్నికలలో వచ్చి పోటీ చేస్తున్న వ్యక్తి. అట్లాంటి ఒక్క మహిళను ఎదుర్కోలేక ఎందుకు ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు? ఇప్పుడు ఆమె ఏడుపును తక్కువ చేసే ప్రయత్నం చేసిర్రు, ఆమె బాధని కించపరిచే ప్రయత్నం చేసిర్రు, ఆమె ఏడిస్తే సానుభూతి, సింపతి, ఇంకొకటి ఏదో మాట్లాడారు. లాస్ట్కి 2 అమ్మాయిలు, వాళ్ళ అమ్మాయిలు ప్రచారంలో తిరిగితే అమ్మాయిల మీద కేసులు పెట్టిర్రు. ఇప్పుడేమో కుటుంబ వ్యవహారాలని తీసుకొని వచ్చి బజారున పడేస్తున్నారు. అంటే ఒక్క ఎన్నికలలో గెలుస్తారు, ఓడిపోతారు, ఏమన్నా జరగవచ్చు, కానీ ఒక్క ఎన్నిక కోసం మరీ ఇంత ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి, వాళ్ళు అంతకుముందు మంచిగా కలిసి ఉన్న వాళ్ళే,
అట్లా కలిసి ఉన్నోళ్ళతోని ఇప్పుడు ఎవరు మాట్లాడిస్తున్నారు, ఏం చేపిస్తున్నారు అనేది మీకు ఈ ఫోటోలు చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా. ఎందుకంటే అసలు నేను లేను, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను పెళ్లి చేయలే అని మాట్లాడుతున్న అమ్మ పెళ్లి ఫోటోలలో ఉంది. దాన్ని నేను మీకు చూపించిన ఇప్పుడు క్లారిటీగా. మరి అప్పుడు ఉన్నవాళ్ళు, అప్పుడు కలిసే ఉన్నవాళ్ళు ఇవాళ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ రాజకీయాల కోసం, ఎందుకు ఇట్లాంటి రాజకీయాలు నడుస్తున్నాయి అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోరి. కానీ చివరిగా ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాక, లేకపోతే ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా మాగంటి సునీత అనేట ఆమె కనుక క్యాండిడేట్ కాకపోయి ఉంటే ఇవన్నీ ఇష్యూస్ బయటకు వచ్చేటివా, తెర మీదకి వచ్చేటివా అంటే ఒకసారి మీరే ఆలోచించుకోరు వచ్చేదో లేదో. కానీ ఈ శిఖండి రాజకీయాలు, ఒక మహిళ మీద చేస్తున్నటువంటి రాజకీయాలను ఒక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ చూడండి ఎట్లా చేస్తున్నారు రాజకీయాలు అనేది.